ఓం శ్రీ గురుభ్యో నమః. ఆశ్రమ భక్తులు 50 మందికి సద్గురుల యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ నేటి విషయం సృష్టి స్థితి లయము. ఈ మూడిటికి కారణం ఎవరి వలన ఇవన్నీ జరుగుతున్నాయి అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంటే చరాచర సృష్టి ఎవరి వలన జరుగుతుంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి పిపిలి పర్యంతం బ్రహ్మ వరకు కూడా ఎవరు దీన్ని పోషిస్తున్నారు, ఎవరి ద్వారా ఇవన్నీ కూడా లయంలో జరుగుతున్నాయి, లయం అయిపోతున్నాయి అన్న విషయం మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈరోజు చక్కగా ఈ విషయాన్ని తెలియజేశారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్యమద్యం చ భూతానామంత ఏవ చ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్యమద్యం చ భూతాన అంతమేవ చ. అంటే ఈ చరాచర సృష్టి అంతా కూడా భగవంతుని వలనే జరుగుతుంది. ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అన్నీ కూడా భగవంతుడే పోషిస్తున్నాడు. చివరికి ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవ పదార్థాలేమి, వస్తువులైతేమి, చలనం ఉన్నవి, చలనం లేనివి అన్నీ కూడా దాన్ని లయం చేసే కార్యక్రమం కూడా భగవంతుడే. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మన వల్ల ఏ జీవి ఈ ప్రపంచంలో ఎవరి ప్రమేయం లేకుండానే అన్నీ జరుగుతున్నాయి. మనం అనుకుంటాం మన ప్రమేయం అని. మన ప్రమేయం ఏమీ లేదు. సకలము కూడా పరమాత్మని యొక్క ప్రమేయంతోనే జరుగుతుంది. అందుకే ఆ పరమాత్మ యొక్క ప్రమేయం మీద జరుగుతుంది కాబట్టి ఆ పరమాత్మనే నిరంతరం మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. వైరాగ్యము, అదేవిధంగా సత్య ధర్మాలతో ప్రయాణం చేయటం, అదేవిధంగా సర్వత్రా సర్వజీవుల్లో శాంతిని నెలకొల్పటం, మరియు దానము చేయటం, ధర్మము చేయటం, యోగం చేయటం, ఇవన్నీ కూడా మనస్సుకి విరుద్ధమైనటువంటి లక్షణాలు. అయినప్పటికీ కూడా మనస్సుకి విరుద్ధమైన లక్షణాలు అయినప్పటికీ కూడా సత్యము, దానము, యోగము, ధర్మము, సత్సంగము ఇలాంటి విషయాల్లో నిరంతరం మానవుడు ప్రయాణం చేయటం వల్ల మనస్సు అవలీలగా మనకి వశం చెందుతుంది. విరుద్ధమైనవి కదా అని దాన్ని ఎందుకు విరుద్ధం అన్నారంటే, అటువంటి దివ్యమైనటువంటి పనులు చేయనివ్వదు మనసు. దానిని మనం చేయటానికి నిత్యకృత్యం ఉండాలి. అసలు ఏంటంటే, మనసు మానవుడనేవాడు మెలకువతో ఉండేటప్పుడు అహర్నిమిషము కూడా పరమాత్మ యొక్క చింతనలో ఉండాలి. మెలకువలో లేడు. ప్రతి క్షణము కూడా ఆయనకి చింతన చేసుకునేటప్పుడు మనసు పరిశుద్ధమైనటువంటి పరిస్థితికి వస్తుంది, నిర్మలత్వం చెందుతుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఈ సృష్టికి కారణము, ఈ సృష్టికి పోషణకు కారణము, ఈ సృష్టికి లయానికి కారణం పరమాత్మే. కాబట్టి మనం నిమిత్త మాత్రమే. కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకున్నటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు కాకుండా సులువుగా సునాయాసంగా మనసును వశపరుచుకోవాలి. అంటే సత్వగుణ సంపత్తితో ఉన్నటువంటి వేదంలో ఉన్నటువంటి మంత్రాలను, విషయాలను, శ్లోకాల్లో ఉన్నటువంటి భావాన్ని గ్రహిస్తూ, వేద గ్రంథాలు చదువుతూ, సదా సద్గురుని యొక్క దివ్య చరణారవిందాలకు ఆశ్రయిస్తూ, సద్గురుని ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఈ జీవితాన్ని తరింపు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. నేడు మీ స్వామీజీ వారు మరి ఒక అంతర్జాతీయ వేదిక, ఒక కార్యక్రమానికి పాల్గొనడానికి ఢిల్లీ నగరం వెళ్తున్నారు కనుక ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఈ వీడియో చేయవలసి వచ్చింది, సమయం లేక. కనుక ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన మార్గంలో నడుచుకుంటూ రేపు బప్పనవారిగూడెంలో 4/7/2025 జూలై 4వ తారీఖు శుక్రవారం ఉదయం 8:30 గంటలకు సద్గురు పూజ,
10 గంటలకి కేనోపనిషత్తు మీద ప్రసంగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దివ్యమైన కార్యక్రమంలో పాల్గొని ఆ మహాత్మ స్వామీజీ వారి నుండి జాలివారి జ్ఞానాన్ని గ్రహించి ఆ మంత్రాలు కూడా కాస్త అవసరమైనటువంటి కంఠస్థం చేసి భావం తెలుసుకొని ధరించాలని కోరుకుంటూ ఈ స్వామీజీ వారు కృష్ణచరణానంద భారతి స్వామీజీ, శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు, ముండూరు. హరి ఓం తత్సత్.